గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీయూ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ స్వాతంత్రం గురించి చక్కగా మనకి అపోస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. ఈ యొక్క స్వాతంత్రము దేని గురించి చెప్పబడుతున్నదంటే, దేని గురించి ఇక్కడ చెప్పబడుతున్నదంటే, పై భాగంలో చూసుకున్నట్లయితే పై భాగంలో దేని గురించి స్వతంత్రము, దేని గురించి అని చెప్పదా వస్తున్నాడంటే అబ్రాహాము యొక్క సంతానం గురించి చెప్తూ వస్తున్నాడు. హల్లెలూయా. అబ్రాహాము యొక్క సంతానం గురించి. అబ్రాహాముకి 2 కుమారులు. ఒక కుమారుడు దాసి వలన జన్మిస్తాడు, ఒక కుమారుడు వాగ్దానం ప్రకారం జన్మిస్తాడు. వాళ్ళిద్దరి గురించి చక్కగా ఇక్కడ వ్రాయితూ వస్తూ ఉన్నాడు. ఆ వచనాల్లో మనం చూసుకున్నట్లంటే స్వతంత్రులు అనే విషయానికి వారిద్దరి గురించి వ్రాస్తూ చక్కగా వివరిస్తూ వస్తూకి ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత, మీరు వాగ్దానము చేయబడిన పిల్లలు. హల్లెలూయా. మీరు ఖచ్చితంగా మీరు స్వతంత్రులే. ఎవరు? మనం ఎవరమంట? స్వతంత్రులమే. కాబట్టి ఎందుకంటే స్వతంత్రాల యొక్క పుట్టుకలో పుట్టాం మనం. దాస్యం అనే పుట్టుకలో పుట్టిన వారు కాదు మనం. స్వతంత్రాలు ఎవరు? శారా ఎవరు? అబ్రాహాము భార్య తెలుసులే. శారా స్వతంత్రాలు. హల్లెలూయా. ఆగరు దాసి. స్వతంత్రాలు కాదా ఆమె? దాసి. ఆమె సంతానము దాస్యత్వంలో ఉంటారు. శారా యొక్క సంతానము స్వతంత్రాల యొక్క లెక్కలోకి వస్తారు. అందుకే దేవుడు అన్నాడు, మీరు స్వతంత్రులే, మనం స్వతంత్రులమే అని ఖచ్చితంగా ఈ వచనాల్లో చెప్తూ వచ్చాడు. ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకడి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ప్రయాణాలు చేయకూడదు అన్నాడు. ఆదివారం దేవుని యొక్క సన్నిధికి దూరం కాకూడదు అన్నాడు. ఇప్పుడు అదొక ఆజ్ఞ ఇచ్చాడు. 7 దినాలు మీరు కష్టపడి పని చేసుకోండి, 6 దినాలు పని చేసుకోండి, 7వ దినము ఖచ్చితంగా దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క గుమ్మంలో అడుగు పెడుతూ ఆయన ఆవరణంలో గడుపుతూ ఆయన్ని స్తుతించండి. ఇది ఆజ్ఞ అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయబడుతుంది? ఆజ్ఞ అతిక్రమము పాపం. అంటే మరలా ఏం చేస్తున్నారు? ఆ కాడి కింద చిక్కుకుంటూ ఉన్నారు. మరలా దాస్యమనే కాడి కిందకి వెళ్ళబాకండి అని దేవుడు చెప్తే మరలా మనమే కొని తెచ్చుకుంటున్నాం. దేన్ని? ఈరోజు మనం ఎక్కడికన్నా ప్రయాణాలు చేయాలన్నా దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా, దేవుడు శక్తి బలం ఇస్తేనే కదా. మరి దానంతా మరిచిపోయేసి అన్నిటినీ చేసుకుంటూ దేవుని కాడికి వచ్చేలాగా ఏమైపోతుందంటే, హల్లెలూయా, హల్లెలూయా, అవి ఇవి ఆటంకాలు, అవి ఇవి అడ్డులు అన్నీ వచ్చేస్తుంటాయి. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, సోమవారం నుంచి శనివారం దాకా ఎన్ని పనులు ఉంటే అన్ని పనుల్లో సమకూర్చుకునేయాలి. ఆదివారం అనే కాడ పక్కన పెట్టుకునేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుని యొక్క మందిరంలో స్తుతించుటకు, దేవుని మందిరంలో ఆరాధించుటకు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పూర్వంలో
ఆ స్వతంత్రత ఉండేది కాదు. పూర్వములో ఆ యొక్క ఫ్రీనెస్ అనేది లేదు. మనకి దేవునికి మధ్యలో ఉన్న పాపపు గోడని యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణము ద్వారా దాన్ని తీసివేసిన తర్వాత ఇప్పుడు మనం అందరము స్వతంత్రంగా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని స్తుతించి దేవుని ఆరాధించుటకు అర్హులమైన మనం. క్రీస్తు మనల్ని అలా స్వతంత్రులుగా చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయన పిలుచున్న పిలుపు తగినట్టు మనం బ్రతకాలి. దేనికి పిలుచుకున్నాడంటే ఆయన 13 చదవండి, 5:13. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా. దేనికోసం పిలువబడ్డామంట? స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం మనం. దేవుడు పిలుచుకున్నాడు మనల్ని. ఆ పిలుపుకు తగ్గట్టు మనం జీవిస్తున్నామా? ఆ పిలుపుకు తగ్గట్టు మనం బ్రతుకుతున్నామా లేదా మనము పరిశీలన చేసుకోవాలి. దాన్ని మనం తెలుసుకోవాలంటే నా జీవితం ఎలాంటిది, దేవుడు నన్ను స్వతంత్రంగా ఉండేదానికి పిలిచేటప్పుడు నా బ్రతుకు ఎలాంటిది, నా కుటుంబం ఎలాంటిది, నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఏ స్థితిలో కొనసాగించబడుతున్నాను. ఆ దాస్యం అనే కాడి కింద చిక్కు కొనక ఆ చిక్కులో ఉన్నాను. ఆ ఊరిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆ చిక్కు ఊరిలో నుంచి విడిపించి స్వతంత్రులుగా ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబం యొక్క శ్రమ విషయంలో కానీ, అనేకమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని స్వతంత్రులుగా తీసుకొచ్చాడు. ఆ స్వతంత్రులుగా ఉండేదానికి ఆయన ఏం చేశాడు? పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న పిలుపు తగ్గట్టు మనం జీవించాలి. హల్లెలూయా. ఒకవేళ మనం జీవించలేకపోతే దానికి నెక్స్ట్ అర్థమైంది. జీవించలేకపోతే మరలా దాస్యం అనే కాడి కింద చిక్కు కొనకడి. జీవించకపోతే ఏమవుతుంది? బ్రతకపోతే ఏమవుతుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక హైట్ అయిన కొండ ఎక్కుతున్నాం అనుకోండి. కొండ ఎక్కేది విజయానికి సంబంధించింది, కిందకు వచ్చేది అపజయానికి సంబంధించింది. ఇప్పుడు ఎక్కుతూ ఉంటేనే విజయం వస్తుంది, డౌన్ అయిపోతుంటే అపజయమే. పూర్వంలో యుద్ధం జరిగేటప్పుడు దేవుని యొక్క ప్రవక్తలు చేతులు ఎత్తినప్పుడు విజయం కలుగుతూ ఉండింది, చేతులు దించేస్తుంటే అపజయం కలుగుతూ ఉంది. హల్లెలూయా. అలాగనే మన ఆత్మీయమైన జీవితంలో దేవుడు స్వతంత్రులుగా చేసినప్పుడు మనం ఆ స్వతంత్రంలో తగినట్టు పిలుచుకున్నట్టు ఆ పిలుపు తగ్గట్టు మనం బ్రతికితే దానికి ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ బ్రతకపోతే ఏమవుతుంది? మళ్ళా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అక్కడ, చదువు 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై యుండుడి. ధర్మశాస్త్రమంతయు విన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను. హల్లెలూయా అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అయితే ఒక మాట అని చెప్పి, స్వతంత్రము శరీర క్రియలకే కారణం కాకూడదు. దేనికంట? శరీర క్రియలకు స్వాతంత్రము కాకూడదు. అది దేనికంటే అది ఆత్మ సంబంధంగా, దైవత్వానికి సంబంధంగా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు ఆదరణ కలిగి, ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ, ఒకరిని ఒకరు ఆత్మ సంబంధంగా కట్టుకుంటూ, దానికి మాత్రమే స్వతంత్రంగా చేయబడుతుంది. హల్లెలూయా. శరీరానికి సంబంధించింది కాదు. ఈ శరీరానికి సంబంధించిన స్వాతంత్రం గురించి మనం చూసుకుంటే చాలా నానా విధమైన అర్థాలు వస్తాయి. ఒక పదానికి ఎలాంటి అర్థాలు వస్తాయో దీనికి అన్ని అర్థాలు తీసుకోవాల్సి వస్తుంది.
ఈ స్వతంత్రం అనేది ప్రతి దానికి వర్తిస్తుంది. దేవుని మందిరానికి వచ్చేదానికి, కుటుంబంలో స్వతంత్రంగా ఉండేదానికి, అలాగనే దేవుని పరిచర్యకి స్వతంత్రంగా పరిచర్య చేసేదానికి, స్వతంత్రంగా పరిచర్ని పోషించేదానికి, స్వతంత్రంగా పరిచర్యకి కానుకలు ఇచ్చేదానికి. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ జీవితాలు ఎంత డబ్బున నష్టపోతారు, ఎంతన్నా ఖర్చు పడతారు, కానీ దేవునికి ఇచ్చే కాడికి వచ్చేలాగా మూతులు ముడుచుకునేస్తారు, చేతులు ముడుచుకునేస్తారు. భార్య కానుకిస్తే భర్తకు తట్టుకోలేడు, భర్త కానుకిస్తే భార్య తట్టుకోలేదు, బిడ్డ కానుకిస్తే తల్లి తట్టుకోలేదు, తల్లి కానుకిస్తే తండ్రి తట్టుకోలేడు, కూతురు కానుకిస్తే కొడుకు తట్టుకోలేడు. హల్లెలూయా. తమకు తాము ఎంతైనా నష్టపరుచుకుంటారు, తమకు తాము ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చేసేలాగా ఏమైపోతుందంటే ఆ ధనవంతుడు చిన్న బుచ్చుకుంటాడు మొహం. మళ్ళీ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే ఒకరిస్తే ఒకరికి ఒప్పదు. ఈ స్వభావము మనుషులో చాలామందిలో ఉంటుంది. ఇది ఒకరు కానికిస్తే ఒకరు తట్టుకోలేరు, ఒకరికిస్తే ఇంకొకరు ఓర్చుకోలేరు. వారవలేనితనం, ఇవన్నీ దాస్యం అనే కాడి కింద. ఈ దాస్యత్వంలో నుంచి దేవుడు ఫ్రీగా నూతనమైలోకి వచ్చిన తర్వాత నూతన స్వభావము, నూతన యొక్క స్వభావం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, మీరు ఈ యొక్క స్వాతంత్రము శరీర క్రియలకి కారణము చేసుకోబాకండి. శరీర క్రియలు అంటేనే ఎన్నో చాలా ఉన్నాయి బైబిల్లో. మనం చూసుకున్నాడు శరీర క్రియలు నానా రకాలండి. వాటికి కారణము చేసుకోబాకండి. అంటే ఒక లెక్కకు మనం చెప్పుకోవాలంటే యేసుక్రీస్తును అడ్డం పెట్టుకొని, యేసుక్రీస్తు నామాన్ని ధరించుకొని, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన స్తుతించుకొని ఆరాధించుకుంటా ఆయన ధరించుకొని శరీర క్రియలు దేవునికి విరోధమైనటివి చేసేవాళ్ళే. దానికి ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. ఇంకా శరీర క్రియలు అంటే ఇంకా అవే పాపానికి సంబంధించినటివి. యేసు ప్రభుని ధరించుకొని పాపపు ఆలోచనలు, యేసు ప్రభుని ధరించుకొని పాపప తలంపులు, యేసు ప్రభుని ధరించుకొని పాపప చేష్టాలు, యేసు ప్రభుని ధరించుకొని పాపపు క్రియలు, దానికి ఆధారం చేసుకోబాకండి. స్వతంత్రంగా దేనికి చేశారంటే పాపములో నుంచి పరిశుద్ధతలోకి, బానిసత బ్రతుకుల్లో నుంచి, శాపము పాపములో నుంచి విజయాన్ని కలిగి స్వతంత్రంగా బ్రతికేదానికి దేవుడు చేశాడు. కానీ ఒక మాట ఆయన చెప్తున్న ఒక మాట, శరీర క్రియలకి మాత్రం దీనికి కారణము చేసుకోబాకండి అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు ఒకడికొకడికి దాసులై ఉండి ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి. హల్లెలూయా, హల్లెలూయా. స్వతంత్రులుగా మనం చేసింది శరీర యొక్క క్రియలు శరీరముతో పాపానికి సంబంధించింది కాదు. శరీరంలో ఈ అవయవంలో ఉన్నటువన్నీ చెడుతనానికి సంబంధించిన అన్నీ విడిచిపెట్టాలి. మెయిన్ మన శరీరాన్ని కానీ మన జీవితాల్ని పాడు చేసేది, పతనము చేసేది మెయిన్ ఒకటి ఉన్నది అని చెప్పండి, అబద్ధాలు. ఈ అబద్ధాలు అనేది జీవితాన్ని మోసం చేస్తుంది. ఈ అబద్ధాలు బ్రతుకుని మోసం చేస్తుంది. ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది దేవుని కొరకు నమ్మకం యథార్థంగా బ్రతికి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకుంటూ అలా కొనసాగించేదానికి స్వతంత్రులుగా చేసింది. హల్లెలూయా. ఈ స్వతంత్రము శరీరక క్రియలకి కారణము చేసుకోబాకండి. శరీర పాపకు సంబంధించిన దానికి కారణం కాకుండా దీని కొరకే మీరు చేసుకొని ఒకరినొకరు ప్రేమించండి. హల్లెలూయా అని చెప్తూ మిమ్మల్ని స్వతంత్రులుగా ఉండేదానికే పిలుచుకున్నాడు దేవుడు. నేను వచ్చాను అని చెప్పేదానికి కుదరదు. దేవుడు అన్నాడు, నీ వల్లే కాదన్నాడు. నేను వచ్చాను, నేను రక్షణ పొందాను. కొంతమంది అంటుంటారు కదా, అలాగే బైబిల్లో చెప్పేశాడు, మీ వల్ల జరిగింది కాదు, మీరు దీనికోసము
విరవేగబడలేదని చెప్పేశాడు. దీన్ని మీరు ఏ ఒక్కరు అనుకునేదానికి ఆస్కారం లేదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం పెట్టుకుందాం, దాస్యం అనే కాడి కింద నుంచి మనల్ని విడిపించాడు. 400 సంవత్సరాల బానిసలుగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. ఆ బానిసత్వ బ్రతుకులో నుంచి దేవుడు విడిపించాడు. దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించి కానాన దేశానికి, మిమ్మల్ని సమృద్ధి కలిగిన దేశానికి మీ త్వరగా తీసుకెళ్తానని వాగ్దానం పూర్వకంగా తీసుకుని వచ్చాడు. మరి వాళ్ళు వెళ్ళారా? దేవుడేమో త్వరగా మిమ్మల్ని ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు ఆడికి నడిపిస్తానన్నాడు. కానీ వాళ్ళు నడిచారా? అన్ని సంవత్సరాలు వాళ్ళు నడవలే. కారణం ఏంటి? వాళ్ళ చేతిలో పెట్టాడు, వాళ్ళకి వాగ్దానం చేశాడు, ఆ దేశానికి ఇన్ని దూరంగా నేను నడిపిస్తాను అనేసి. ఆయన ఏమో కరెక్ట్గా ఉన్నాడు, నడిచే ప్రజలు కరెక్ట్గా లేదు. వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి వాళ్ళు నడవలేక సంవత్సరాలు జరిగిపోయింది. అరణ్యంలోనే రాలిపోయిన వాళ్ళు. దేవుని చిత్తం ఏంటి? దేవుని ఎందుకు స్వతంత్రులుగా చేశాడు? మీలో ఎవడు కూడా నశించిపోవట, ఎవరు చనిపోవట ఆయనకి ఇష్టం లేకుండా ఎన్ని రోజులుగా నడిపిస్తామన్నాడు? చాలాసార్లు ఏనులా మీరు చెప్పండి. ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే కానానా దేశానికి ఎన్ని రోజుల్లోగా నడిపిస్తామని చెప్పాడు దేవుడు? 40 రోజులు. 40 రోజులు పోయి ఎంతయింది? 40 సంవత్సరాలు అయింది. 40 రోజుల్లో ఒక్కడు ప్రాణం కూడా పోయి ఉండేది కాదు. హల్లెలూయా. ఆ దినముల్లో ఆయుష్కాలం ఎక్కువ. కానీ ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు బానిసత్తులో నుంచి స్వతంత్రించుకునేదానికి, స్వతంత్రమైన దేశానికి 40 రోజులు నడిపిస్తామన్నాడు. ఒక్క ప్రాణము కూడా పోకుండా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ప్రాణము కూడా పోకుండా 6 లక్షల కాల భాగాన్ని 40 రోజులు నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు. కారణం ఎవరు? దానికి కారణం ఎవరు? వాళ్ళు శుద్ధంగా నడుచుంటే ఏ ప్రాణము కూడా ఎక్కడ కూడా రాలిపోయిండేది కాదు. హల్లెలూయా. ప్రతి ప్రాణము కూడా పాలు తేనెలు ప్రవహించే కానానా దేశంలో ఉండుండేది, చూసుండేవాళ్ళు. వాళ్ళ అవిధేయత, వాళ్ళు నడవలే. వాళ్ళు నడవకుండా 40 సంవత్సరాలు జరిగింది. హల్లెలూయా. స్వతంత్రాన్ని శరీర క్రియలకి కారణము చేసుకున్నారు వారు. శరీర క్రియలకి కారణము చేసుకోకూడదు. శరీర యొక్క బంధాలకి, శరీరానికి సంబంధించిన దానికి కారణం కాకూడదు. అది వాళ్ళ శరీరాలకి కారణం చేసుకున్నాడు. అవిధేయత జీవించారు. వాళ్ళు నడవలేదు. కనుకనే వాళ్ళన్ని సంవత్సరాలు నడిచి ఎంతోమంది రాలిపోయినారు. ఎంతోమంది మరణశిక్ష విధించబడింది వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళని బట్టి మోషే కూడా చూడలేకపోయాడు. ఆ ప్రాంతాన్ని చేరుకోలేకపోయినాడు వాళ్ళ అవిధేయతను బట్టి. కాబట్టి ప్రియ సంగమా, ఏ స్థితిలో మనము దేవుణ్ణి ఎరిగామో, ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడో, ఏ స్థితిలో ఉండేదానికి పిలిచాడో దానిని మనము మరిచిపోకూడదు. హల్లెలూయా. దానిని మనము మరిచిపోకూడదు. అందుకే ఇక్కడ దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా ఉండుటకు పిలుచుకున్నాడు. గల్తీ రాసిన పత్రిక తీయండి, 5:14. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమయ్యున్నది. అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ పైనేమో నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించండి, ఈ ఒక మాట సంపూర్ణమై ఉన్నది. అయితే దాని కింద ఇంకో మాట చెప్పబడింది. ఏందంట?
మీరు ఏం చేసుకొని ఖర్చుకొని అంటే కుక్కలు ఏం చేస్తాయి? కుక్కను కలబెడితే అది ఖర్చుకోవడం అంటే అది ఏంటి? ఒకరినొకరు ఖర్చుకొని భక్షించుకుంటా ఏం చెప్తుండా? అది క్లియర్గా చదవండి, అర్థమవుతుంది. మళ్ళా చదవండి, మీకు అర్థమయ్యేదానికి. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. హల్లెలూయా. దీనికి నానా విధాలమైన అర్థాలు వస్తాయి. ఒకరిని ఖర్చుకొని ఎప్పుడు ఖర్చుకుంటారు? ఆడవాళ్ళు జిట్లు పట్టుకుని ఎప్పుడు పట్టుకుంటారు? మొగలు కర్రలు ఎప్పుడు పట్టుకుంటారు? అర్థాలు అవే. ఖర్చుకోవడము, అరుచుకోవడము, కొట్టుకోవడము, తన్నుకోవడము, ఇలా మీరు చేస్తే ఎక్కడ నశించిపోతారేమో చూచుకొనుడి. ఇవి కాదు క్రైస్తవులకు ఉండాల్సింది. ఒకరిని ఒకరు ప్రేమ కలిగి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం దేవుని చిత్తము. ఏమవుతుంది ఇప్పుడు? క్రైస్తవులే అన్నదమ్ములకి తగువులు, క్రైస్తవులే అక్క చెల్లెలకి తగువులు, క్రైస్తవులే అమ్మ గుత్తులకి తగువులు, క్రైస్తవులోనే అత్తగోళ్ళకి తగువులు. ఇవి ఖర్చుకోబాకండి. ఆ తగువుల్ని తినబాకండి, ఆ తగువుల్ని భక్షించబాకండి. ఇలా భక్షిస్తే మీరు యాడ నశించిపోతారో, యాడ నష్టపోతారో, యాడ మళ్ళా దాస్యమనే కాడి కింద వెళ్ళిపోతారో. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ఉండాలంటే నశించిపోతామేమో. ఒకరిని ఒకరు తిట్టినా, ఒకరిని మనం అరిచినా, ఒకరిని మనం కొట్టినా, ఒకవేళ నశించిపోతామేమో, దేవుడు మనతో ఉన్నాడు కదా, దేవుడు చూస్తున్నాడు కదా అని భయం కలిగి మనం ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ఒకరినొకడు ఖర్చుకొనక భక్షించిన మీరు ఏం పోతారంట? బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. బొత్తిగా అంటే చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నది చూడండి. దేవుని యొక్క ఆశీర్వాదం సంపాదించుకోవాలంటే చాలా కష్టం, కానీ ఆశీర్వాదము పోవాలంటే చాలా ఈజీ. ఖర్చుకొని భక్షించే అంత మాత్రాన పూర్తిగా ఎక్కడ ఆత్మీయమైన జీవితంలో పడిపోతామో, నశించిపోతామంటే చనిపోతామని కాదు, ఆత్మీయమైన జీవితంలో చనిపోతాం. దేవుని యొక్క ఆత్మ దూరం అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నప్పుడు తండ్రి ఏం చేశాడు? తండ్రి చెయ్యి వదిలేశాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుని మాట వినక విధేయత చూపించుకుంటా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ అభిషేకము సౌలులో నుంచి వెళ్ళిపోయింది. మరి సౌలు తెలుసుకోలేదు. మళ్ళీ రాజుగానే ఉన్నాడు, రాజుగానే బ్రతుకుతున్నాడు, రాజుగానే జీవిస్తున్నాడు, కానీ మంచితనము, దేవుని యొక్క అభిషేకం వెళ్ళిపోయింది, కోల్పోయాడు. పూర్తిగా నశించిపోతారేమో చూచుకొనడి. నోట్లోంచి మాట వచ్చేటప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మనతో నడిచొస్తున్నాడు, దేవుడు మనలో జీవిస్తున్నాడు. ఈ మాట నేను మాట్లాడచ్చా, నేను మాట్లాడకూడదా, ఒకవేళ పొరపాటై వచ్చేసింది ఏమో ఇంక మాట్లాడకూడదు అని జాగ్రత్త కలిగి ఉండాలి. నోరుంది కదా అనేసి చెప్పుకుంటా అబద్ధాలు ఏదంటే చెప్పుకుంటూ వెళ్తే ప్రతి మాటకి దేవుడు లెక్క రాసిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ నోట్లో నుంచి దేవునికి విరోధమైన మాటలు రాకూడదు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనకిష్టమైన అబద్ధాలు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయినామంటే దీనికి లెక్క రాసి పెడతాడు.
ప్రతి మాటకు లెక్క ఉండాలి, ప్రతి మాటకు లెక్క రాసి పెడతాడు. అదేం కాదు చెప్పుకుంటూ వెళ్ళిపోతే పర్లే అనేసి, రేపు అది నీకన్నా సంభవించవచ్చు. నేను చెప్పడం కదా, బైబిల్ సెలవుతుంది. అది నీ పిల్లలకన్నా వెళ్ళొచ్చు, వాళ్ళ పిల్లలకన్నా వెళ్ళొచ్చు, దాన్ని మనం చెప్పలేము. కానీ మొత్తానికి శిక్ష మాత్రం గ్యారెంటీ, బైబిల్ చెప్పేది. ఆ యొక్క పరిస్థితులకి మనం విడిపించే ఇంకా మారు మనసు ఏంటి? ఇంకెక్కడ మారు మనసు? మరలా మీరు నశించిపోతారేమో చూచుకొనుడి అంటే మనమే చూసుకోవాలి. దైవజనులకి, దేవుని బిడ్డలకి పెడితే అది శ్రేష్టం. అది ఎవరికి వెళ్తుందంటే మన బిడ్డలకి ఆశీర్వాదంకి వెళ్తుంది. దానము దేనికి చేయాలంటే, దానానికి ఉన్న రహస్యం చెప్పండి. దానము దేనికి? పేదలకు, పరిచర్యకి దేనికి ఇవ్వాలని అంటారంటే, ఇవి ఆపద కాలాన ఇవి ఆదుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆపద కాలాన మనము కానీ మన బిడ్డలు కానీ ప్రమాదాల కాలంలో ఇది అడ్డుగా పోయి నిలబడుతుంది. ఈ ధర్మము ఈ పరిచర్య ప్రేమించినప్పుడు దేవుని హస్తం వెళ్ళి ఆడ కాపాడుతుంది. ధర్మము చేసినామంటే ఆ ధర్మం, దాని పేరే ధర్మం, దాని పేరే సత్యము. ఆ సత్యం ఏం చేస్తుంది తెలిసినా? ఆడ జయాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సమకూర్చుకుని ఏం చేస్తామండి? మనలో నీతి లేకపోతే కనుక దాని గురించి అబద్ధములు ఈ నోట్లో నుంచి వస్తున్నాయి. ఈరోజు చెప్పేసాం, వినేసం అయిపోయింది అనుకోబాకండి. దీనికి లెక్క కడతాడు దేవుడు. ఒక్కొక్క దినాన దేవుడు దాన్ని బయలుపరచాడు. కాబట్టి నాలుకలో చాలా జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు నశించిపోకుండా చూచుకొనుడి. జగడమ్మలు వేసుకోబాకండి, తగువులు వేసుకోబాకండి. నరుడి యొక్క కోపం, మనిషి కోపము దేవుని నీతి నెరవేర్చదు. ఇప్పుడు దేవుని మంచి పని చేయాలనుకున్నావు అనుకో, నీ కోపం ఏం చేస్తుంది? దేవుని మంచి పని చేయనీదు, దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని మంచితనాన్ని జరిగించదు. దేవుని మంచితనాన్ని జరిగించకపోతే ఇంకెందుకు మన జీవితము? ఎందుకు యేసు ప్రభువుని ధరించుకునేది? స్వతంత్రంగా చేసింది దేనికి మన వల్లే? హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకు? దేవుని కొరకు బ్రతికేదానికి. మనం అబద్ధాలు చెప్పేది మనకు తెలుస్తుంది. మనకి శరీరారి క్రియలు మనకు తెలుస్తున్నాయి. ఈ పొరపాటు చేస్తే తప్పు, పొరపాటు అని మనకు తెలుస్తుంది. మరి మనం పొరపాటు చేయకుండా జాగ్రత్తగా చూసుకోమని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. మరలా దాసమనే కాడి కింద చిక్కు కొనకడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడువై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడవుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడవుట మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట? మనము విలువ పెట్టి కొనబడిన వారము. హల్లెలూయా. స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆ పిలుపు తగ్గట్టే దాంట్లోనే నిలిచి ఉండండి అన్నాడు. స్వతంత్రులుగా పిలువబడిన మీరు దాంట్లో నిలిచి ఉండాలి. మనం మళ్ళా దాస్యమనే కాడి కిందకి వెళ్ళకూడదు, మళ్ళా శరీర క్రియలకి వెళ్ళకూడదు. స్వతంత్రులుగా చేయబడింది ఇది మంచిది. దేవుడు మనకి ఈ మంచిది అనే ఒక మాట పూర్వములో భూమి ఆకాశాలు సృష్టించేటప్పుడు దేవుడు చెప్పాడు. ప్రతి దినము మన కొరకు ఆయన చేసిన తర్వాత దాన్ని అన్ని పరిశీలన చేసి బాగా చూసి ఇది మంచిది. ఎవరి కొరకు? మన కొరకు.
అందుకైనా 6 దినాలు నేను మీకు ఇచ్చాను, ఇచ్చిన దాన్ని కూడా పరిశీలన చేసి చూసి ఇది మంచిది అని చూసి మనకిచ్చాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా మనం ఎదక్కుంటా క్రైస్తవులు కొంతమంది ఉన్నవాళ్ళు ఈ దినాల్లో శుక్రవారమే మంచిది, శుక్రవారం సాయంత్రం మంచిది, బుధవారం తెల్లారితో మంచిది, బేస్తవారం సూర్యుడు ఉదయించేటప్పుడు మంచిది. మంచిది ఎక్కడ మంచిది? జీవము కలిగిన దేవుడు మనము బ్రతికేదానికి ప్రతి దినాన్ని చేసి మంచిది చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాటని కొట్టివేసి దేవుని కాంతాన్ని మాటని స్థిరపరిచి దాంట్లో చేసినప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడుంటాయి? కొంతమంది ఇల్లులు కట్టుకుంటారు, కింద నుంచి ఫౌండేషన్ వేసి మా పిల్లకాయలకి పెళ్ళిళ్ళు కావాలి, మా పిల్లకాయలకి ఉద్యోగాలు కావాలని. అవి రావు, ఆగిపోతుంటాయి. కారణాలు ఏంటి? దేవుని మాటని వెళ్ళిపోయింది, దేవుడు కాని మాట వచ్చాడు చేరింది. ఇంకెక్కడుంటుంది దేవుని ఆశీర్వాదము? మనము పుట్టక మునిపే మనకు మంచిదని చూసేసాడు. అందుకే మీరు తెలియని దాన్ని అప్పుడు వారికి ఆరాధించాడు, ఇప్పుడు తెలిసిన దాన్ని ఆరాధిస్తారు కదా. తెలియపరిచినప్పుడు చూడాలి. క్రైస్తవులు ప్రతి క్రైస్తవుడు టైప్ అయ్యండి. ఆడ పెళ్లి జరుగుతుంది, ఎవరిది క్రైస్తవుడు అంటే ఆ రోజు శుక్రవారమే. ఏంటో శుక్రవారం జరుగుతుందంటే ఇంకో పక్క హిందువులు శుక్రవారం పెట్టుకుని పెళ్ళిళ్ళు జరుగుతుంది. ఇప్పుడు రెండు కలిపి అప్పుడు చేసుకున్నప్పుడు ఓటు దనుకున్నట్టు ఇల్లు దనుకునే. హల్లెలూయా. క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండుటకు మీరు పిలువబడితిరి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు మనం లోకంలో లోకంలో ఉన్నప్పుడు కంపు, జీవం గల దేవుడు పిలుచుకున్న తర్వాత మీ జీవితము పరిమళ వాసనగా ఉండుటకు మీరు పిలువబడితిరి అన్నారు. వాసన పోవాలి. ఏ వాసన? అంటే మీరు లెక్కలోకి వెళ్ళిపోకండి. ఏ వాసన పోవాలి? అన్ని వాసనలు పోవాలి. చెడ్డ పేర్లు, అబ్బా ఈరా, అబ్బా వీళ్ళు భలే కఠినమైన వాళ్ళు రా నాయనా, కొంతమంది స్వభావం ఎట్టుంటుందంటే పెట్టే బుద్ధి ఉండదు, కొంతమందికి తినే బుద్ధి ఏముంటుంది, పెట్టే బుద్ధి అసలు ఉండదు. యేసు ప్రభు పెట్టే బుద్ధి కలిగిన వ్యక్తి. ఆయన ఇవ్వండి మీకు తిరిగి ఇవ్వబడుతుంది అంటారు. మీరు పెట్టండి, మీరు వారికి పెడితే నేను మీకు పెడతానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు? మీరు పొరుగు వారికి పెడితే నేను మీకు పెడతానంటాడు. పెట్టే స్వభావం మనలో ఉండాలి. దేవుడు స్వతంత్రులుగా చేసింది మంచిది, అది మనకు మంచిది. స్వతంత్రులుగా మనం చేయలేకుండా ఉంటే ఏ జీవితంలో జీవించుంటామో మంచి కాని జీవితంలో జీవించుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి పిలిచిన పిలుపు తగ్గట్టు మనం బ్రతకతాం. దాస్యం అనే కాడి కింద నుంచి. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, ఏమంటాడు? భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ భూమి మీద ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేసే అధికారం ఎవరికి ఇచ్చాడో? మనకిచ్చాడు. కాబట్టి మనము బానిసత్తులో నుంచి మనం వచ్చాం, స్వతంత్రులుగా ఉన్నాం, స్వతంత్రులుగా పిలువబడ్డాం. అలా స్వతంత్రులుగా జీవించేదానికి ప్రయాసపడదాం. దేవుడు మనల్ని దీవించను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకము, జీవం గల మా తండ్రి, పరిశుద్ధాత్మడ మీకు వందనాలు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. మీ హస్తాలకు అప్పచెప్తాం. బిడ్డలు మీరు దీవించిన ఆత్మ సంబంధం కట్టని బలపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, కానీ ఆజ్ఞని
తూచా తప్పకుండా పాటించే కృప అభిషేకం బిడ్డలకు అనుగ్రహించి మీ నామనకు మహిమ తెచ్చుకోమని, మీ చిత్తానికి అప్పచెప్పుకుంటూ మహిమ గణత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.